ఈ రోజున దేవుని హృదయం ఏంటో నీకు తెలిస్తే, దేవుని మనస్సు ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఊరకుండలేవు. దేవుని హృదయం ఎంతమంది చూడాలనుకుంటున్నారు? దేవుని హృదయం ఏంటో ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? దేవుని హృదయం తెలియకోకుండా మనము దేవుడిని మెప్పించలేము. దేవుని హృదయం తెలియకోకుండా దేవుని పని మనం చేయలేము. కనుక మొట్టమొదటిగా దేవుని హృదయం మనకు తెలియాలి. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే హబక్కూ గ్రంథము 2వ అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండియుడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మనుషుడు దేవుని జ్ఞానం చేత నింపబడాలి. ప్రతి వ్యక్తి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఈ రోజున జ్ఞానం లేకపోతే మనందరూ తెలుసు, జ్ఞానం లేకపోతే ఎందులో మనం రాణించలేము, ఎందులో అభివృద్ధి పొందలేము, ఎందులో కూడా మనము ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావలేము. ఎందుకంటే జ్ఞానమే అన్నిటికీ మూలమై ఉంది. జ్ఞానమే అన్నిటికీ కూడా మనం ఆశీర్వాదం వైపు నడిపించేదిగా ఉంది. అందుకే సామెతల గ్రంథం మనం చూస్తాము, జ్ఞానము కొరకు నా కుమారుడా, జ్ఞానము కొరకు నువ్వు ప్రయాసపడమంటాడు, జ్ఞానం కోసం నువ్వు వెతుకులాడు, జ్ఞానం కోసం నువ్వు ఆ పూటపండ వల్ల జ్ఞానం తెలుసుకోమంటాడు. నీ వెండినిచ్చి, నీ బంగారాన్ని ఇచ్చి, నీ వెలగల వజ్రాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోమంటాడు. ఇంకా ఆ సామెతలో చూస్తా ఉంటే జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది, జ్ఞానము సంత వీధుల్లో ఇదిగో బిగ్గరగా పలుకుతుంది. ఎందుకు పలుకుతుందంటే జ్ఞానము చేత ప్రతి ఒక్కరూ నింపబడాలి. ఎవరైతే జ్ఞానంతో నింపబడతారో వారు జ్ఞానులుగా మార్చబడతారు. ఎవరైతే జ్ఞానంతో నింపబడరో వారు అజ్ఞానులుగా నిలిచిపోతారు. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ సర్వభూమి కూడా యెహోవా మహాత్మ్యము కూర్చున్నటువంటి జ్ఞానంతో నింపబడాలి. ఈ రోజున ప్రభు సన్నిధన్న, దేవుని యొక్క సన్నిధన్న, యేసు ప్రభు గురించినటువంటి సంగతులు వినాలన్నా కానీ ఈ రోజున మనకి ఎంత ఆసక్తి కలుగుతున్నామో ఒకసారి ఆలోచించేయండి. జ్ఞానం సంపాదించుకోవడానికి, జ్ఞానాన్ని పొందుకోవడానికి నిజంగా మనము ప్రయాసపడుతున్నామా, లేకపోతే అజ్ఞానులుగా నిలిచిపోయినామా అని మనం ప్రశ్నించుకోవాలి. జ్ఞానం అంటే ప్రపంచం మొత్తం కూడా జ్ఞానం కోసం ప్రయాసపడుతుంది. అన్ని రంగాల్లో రాణించాలని, అన్ని రంగాల్లో వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు. నిజానికి దేవుని వాక్యం చూస్తుంది, జ్ఞానము యెహోవా దయ వలనే దొరుకుతుంది. ఈరోజు జ్ఞానం కావాలంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ దైవికమైనటువంటి జ్ఞానము నీకు, నీ బిడ్డలకు, మీ భర్తలకు, మీ భార్యలకు, మీకున్నటువంటి సమస్తమైనటువంటి మీ కుటుంబం అంతటికి కూడా ఆయన జ్ఞానం చాలా అవసరం. ఆయన జ్ఞానం ఉంటే నువ్వు అప్పుల్లోకి వెళ్ళావు. ఆయన జ్ఞానం నీలో ఉంటే నువ్వు సమస్యల్లో పడిపోవు. ఆయన నుంచి జ్ఞానం నీలో ఉంటే నువ్వు తొందరపడవు. ఆయన నుంచి జ్ఞానం నీలో కనుక ఉంటే నువ్వు దేనికి బానిసగా ఉండవు. ఈరోజు చూడండి, చాలా మంది రకరకాలైనటువంటి విషయాల్లో బానిసలైపోతున్నారు. స్వేచ్ఛ లేదు, బానిస సంఖ్యలలోకి నెట్టబడుతున్నారు. చాలా మంది ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో అదే ఎందుకు చేస్తున్నారో తెలుసా? జ్ఞానం అనేది మనుషులు లేదు కనుక అజ్ఞానం అనేది అనుకుంటున్నప్పుడు అపవాది వారి జీవితాన్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుందంట. మీకు తెలుసో తెలీదో, ఈ భూమి మీద మనిషికి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి విలువ ఏంటంటే మనమందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. మనమంతా ఎవరంట? దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలమై ఉంటే మనము దేవుని ఆత్మ మనలో నివసించాలి. హల్లెలూయా. ఎందరైతే నా ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ కూడా నాకు పిల్లలై ఉంటాడు అంటాడు దేవుడు. ఈరోజు మనము ఆయన పిల్లలమై ఉండాలి.
ఆయన పిల్లలమై ఉంటే మనము జ్ఞాన పరిపూర్ణులు కావాలి. ఏం కావాలంట? జ్ఞాన పరిపూర్ణులు కావాలి. జ్ఞాన పరిపూర్ణంగా ఎలా మార్చబడతామంటే వివేచనతో మనము ఏదైతే మనము ఆలోచన చేస్తామో, వివేచనతో ఏదైతే మనము నిర్ణయాలు తీసుకుంటామో, వివేచనతో ఏదైతే మనము పనిని ప్రారంభిస్తామో, వివేచనతో ఏదైతే మనము పనిని కొనసాగిస్తామో, మనము చేసే పనిని బట్టి మనలో ఉన్న జ్ఞానం లోకానికి అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనిషిలో జ్ఞానం లేకనే చాలా మంది వారి ధనాన్నంతా తీసుకెళ్ళిపోయి వృధా చేస్తున్నారు. మనిషిలో జ్ఞానం లేదు కనుకనే శరీరాన్ని పాడు చేసే వాటిని తీసుకొచ్చి వాళ్ళ శరీరంలో పెట్టుకుంటారు. మనిషిలో జ్ఞానం లేదు కనుకనే వారి జీవితాలను పాడు చేసే వాటిని వారు ప్రేమిస్తున్నారు. మనుషులో జ్ఞానం లేదు కనుకనే వారు చేతులారా వారు కొంచెం పాడు చేసుకుంటున్నారు. మనిషికి ఏమి లేదంటే జ్ఞానం లేదు. అంతా అయిపోయిన తర్వాత, అంతా జరిగిపోయిన తర్వాత, అంతా ఆలస్యం అయిపోయిన తర్వాత తెలుసుకున్న ఉపయోగం లేదు. అందుకే దేవుడు వాక్యం చూపుతుంది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డలు కనుక దినములలో ఉన్నటువంటి ఈ యొక్క చెడుతనాన్ని గ్రహించి మేలైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఎందుకు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మెయిన్ ఉద్దేశం అది. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ కుటుంబాల్లో సమస్యలుగానే ఉంటుంది. బ్రతుకుల్లో ఏ మార్పు రావట్లా. మనిషిలో ఉన్నటువంటి సాక్షి జీవితాన్ని కోల్పోయిన స్థితిలోనే ఒక్కరి మార్గాలనే వాళ్ళు అనుసరిస్తున్నారు తప్ప దేవుని గద్దింపుకు భయపడే వాడి రోజు చాలా తక్కువైపోయింది. సో హృదయంలో గద్దింపు లేనప్పుడు, హృదయంలో దేవుని ఆత్మ లేనప్పుడు మనిషి అడగగాడుతో స్వభావం కలిగినటువంటి వాడిగా మారిపోతాడని వాక్యం చూస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలమై మనం ఉంటే కనుక ఆయన దర్శనాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుని ఉద్దేశము ఏ ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల్లో, నీకున్నటువంటి నీ యొక్క అనుచరుల్లో, నీ యొక్క ఆత్మీయంలో వారి యొక్క మార్పు కోసము నువ్వెందుకు పని చేయకూడదు? ఈరోజు దేవుడు ఈ తరంలో నేను ఎందుకు ఉంచాడంటే ఇక్కడ నువ్వు ఒక నెహెమ్యాలాగా నువ్వు నిలబడాలి. నువ్వు ఒక ఎబ్బేసులాగా ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిగా, విశాలపరిచే వాడిగా ఉండాలి. నువ్వు ఒక ఎస్తేరులాగా నీ ప్రజల యొక్క బాగు కోసము, నీ ప్రజల యొక్క రక్షణ కోసము నిలబడేవాడిగా ఉండాలి. నువ్వు ఒక మొర్దెకైలాగా ఇదిగో నీ ప్రజల కోసము కన్నీటితో నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఎందుకు మారవు? అందుకే దేవుడంట భూమి మీద ఆయన నీతిమంతుల కోసం, ఆయన దర్శనాన్ని నెరవేర్చే వారి కోసం ఎదుగుతున్నాడంట. హల్లెలూయా. మన భక్తి జీవితం, మన యొక్క విశ్వాసము పెరిగేదిగా ఉండాలి కానీ తరిగిపోయేదిగా ఉండకూడదు. మొదట విశ్వాసములో రక్షణ పొందినప్పుడు ఉన్న అనుభవం, రక్షణ పొందినప్పుడు ఉన్న విశ్వాసము, రక్షణ పొందినప్పుడు ఉన్న దేవుని పట్ల ఆసక్తి, రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ ఈరోజు ఉందంటారా? సమస్య ఎందుకు మన మధ్యకు వస్తుంది? ఎందుకు మన మధ్యలో దేవుని ఆత్మ కార్యాలు చేయట్లేదంటే ప్రధానమైన కారణము మొదటి ప్రేమను మనము విడిచిపెట్టిన వారుగా ఉన్నామేమో. విశ్వాసి అంటే నిర్దిష్టమైనటువంటి మనస్సుతో మేలును కోరేవాడిగా, ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించేవాడిగా, అవసరమైతే ఇతరుల కొరకు మనం త్యాగం చేసేవాడే విశ్వాసి. యేసు ప్రభు చూపిన మార్గాన్ని మనం అనుసరించాలి కానీ మన సొంత మార్గాన్ని మనం అనుసరించుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మిమ్ములను హింసించు వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. అవునా కదా? మీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. ఇదిగో నీ సహోదరుడు నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే నువ్వు 2 కిలోమీటర్లు వెళ్ళేవాడుగా ఉండాలి. దేనికోసం చెప్పాడంటే ప్రభు ఒక మనిషిని ఆయన దగ్గర తీసుకొచ్చే పని కొరకు, ఒక ఆత్మను దేవుడి కోసం నడిపించే దాని కొరకు. హల్లెలూయా.
దేవుని దర్శనం మనం కలిగి ఉంటే మనం ఓరకుండలేమన్నా. మన కుటుంబంలో ఒక వ్యక్తి త్రాగుడుకు బానిస అయితే ఆ వ్యక్తి మార్పు కొరకు నీవు దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నావు. ఆ వ్యక్తి జీవితం మార్చబడాలంటే కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమైందని ఎప్పుడైనా విశ్వాసం ఉంచి దేవుని దగ్గర కన్నీళ్లు కార్చావా? ఈరోజున దేవుని వాక్యం చెబుతుంది, మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు. దేవుని సంగమా, దేవుని వాక్యం చెబుతుంది, ఆయన దర్శనము ప్రతి ఒక్కరూ మారతారని. ఆ మార్పు చెందే ఆయన దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దేవుని జ్ఞానం చేత వాళ్ళని నింపాలంట. ముందుగానే మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలో చక్కటి మాటలు వివరించారు. ఆరోగ్యంలో మాట్లాడుతారు. మీరు ఏరు దాటి అవతాలకు వెళ్ళే దేశంలో మీరు దీర్ఘాయుష్యవంతులను, మీరు సంపద కలిగినటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే నా కట్టడలను, నా విధులను మీ బిడ్డలకు వాటిని మీరు తెలియపరిచే వారిగా ఉండాలంటే. హల్లెలూయా. ఆ మాట అర్థం ఏంటంటే, మీరు ఆశీర్వదించబడాలంటే మొదట మీలో జ్ఞానం రావాలి. జ్ఞానం లేకపోతే మనం ఆశీర్వదించబడాలి. జ్ఞానం లేకపోతే మన పిల్లలు ఉద్యోగస్తులు కాలేరు. జ్ఞానం లేకపోతే మనం పనులు నాయకులుగా మారలేము. జ్ఞానం లేకపోతే మన కుటుంబాన్ని సరిగా పాలించలేము. జ్ఞానం లేకపోతే ఇదిగో ధనాన్ని సరిగా మనం కూర్చుకోలేము. జ్ఞానం లేకపోతే అప్పుల పాలు వికారులుగా మారిపోయే స్థితులు వస్తాయి. కనుక జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు రాయటం వచ్చినా రాయటం రాకపోయినా, నీవు మొదటగా కనీసం కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానమైన నీకు అవసరం. నేటి దినాల్లో చూసుకుంటే జ్ఞానం కన్నా కూడా వెర్రితనం ఎక్కువ కనపడుతుంది ప్రపంచం. వ్యర్థమైన వాటి కోసము సమయాన్ని బహుగా కేటాయించుకుంటున్నారు. రూపాయి ఉపయోగం లేని దాని కోసము రోజుల తరబడి కష్టపడుతున్నారు. ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని అనవసరమైనటువంటి ఖర్చులు తెచ్చుకొని పెట్టుకుంటారు. లేదా వాస్తవం ఏంటంటే మన కడుపుకి అవసరమైన దాన్ని ప్రజలు తింటలా, కానీ వ్యర్థమైన దాని కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే జ్ఞానం లేకనే. ఇంకా ఎందుకు ప్రజలు ఇంకా దరిద్రంగానే ఉన్నారు. ఇంకా ఎందుకు అప్పులు వాటిని బట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇంకెందుకు ప్రజల్లో ఏదన్నా కొనాలన్నా తెచ్చుకోవాలన్నా కానీ అప్పులు చేయాల్సి వస్తుందంటే కారణం జ్ఞానం లేకపోవడం. అది దేవుని చూస్తుంది. మొదట మీరు జ్ఞానవంతులు కాదు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం ఉంటది, గుణవతి అయిన భార్య ఎదురుగా అరుదు, అట్టిది ముత్యము కంటే కూడా శ్రేష్టమైనది. ఈ రోజున ముత్యము వలె నువ్వు మారాలి. ముత్యము కన్నా శ్రేష్టమైన వాడుగా, జ్ఞాన పరిపూర్ణుడిగా నువ్వు మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ చెప్పిన మాటలో కేవలం గుణవతి అయిన భార్య మాత్రమే కాదు, గుణవంతులుగా మనము ప్రతి ఒక్కరూ మార్చబడాలి. అలా మారితే నీకు మంచి పనిని దేవుడు అప్పచెప్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు యోసేపు. దేవుడు అంటే అతనికి దర్శనం ఇచ్చాడు. ఎప్పుడు దర్శనమిచ్చాడంటే చిన్నతనంలోనే బాలుడిగా ఉన్నప్పుడు దర్శించాడంట. ఏమైనా దర్శనం ఇచ్చాడంటే అతడు సూర్యచంద్ర నక్షత్రాలన్నీ అతనికి సాష్టాంగపడి నమస్కారం చేసి అంత స్థాయి ఇచ్చాడు. మరొక సందర్భంలో అతని అన్నలతో కలిసి అతడు మరి పొలంలో ఉన్నప్పుడు అతని అన్నల పనులన్నీ కూడా అతని పనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు కనపడి అంట. ఇప్పుడు యోసేపు పట్ల దేవుడు చెప్తాం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా మారాలని. అయితే పరిస్థితులు నాయకుడిగా చేసేదాకా వదిలిపెట్ట. ఎప్పుడయ్యా అంటే దేవునిలో నీవు ఉంటే, దేవుని జ్ఞానంతో నింపబడితే, దేవునికి దగ్గరగా జీవిస్తే, అంటే దేవుని ఆత్మకు దగ్గరగా యథార్థంగా నీతిగా ఇదిగో పాపాలను విసర్జించి దేవునికి దగ్గర ఎప్పుడైతే ఉంటావో ఆయన అనుకున్నది నెరవేరుస్తాడంట. హల్లెలూయా. యోసేపు జీవితంలో మన కనుక ఆలోచన చేస్తే అతడు దేవుని దర్శనాన్ని ఎరిగిన వాడికి పనిచేసాడంట. అతనికి 10 మంది అన్నలో ఒక తమ్ముడు, నేను 11వ వాడు, మొత్తం 12 మంది. ఈ 12 మందిలో ఎంతమంది దేవుని యొక్క మాటలు వినడానికి తండ్రి దగ్గర కూర్చున్నారా అంటే ఒక్కడే. దేవుని మాటలు చెబుతుంటే వాళ్ళంట
బయట తిరుగుతున్నాడు. వీళ్ళ తండ్రి ఏం చేశాడంటే, ఆ సర్లే బయట తిరిగేవాడు కదా అని గొర్రెలు అప్పగించి పంపించాడు. యోసేపు మాత్రం తన దగ్గరే పెట్టుకున్నాడు, ఎందుకంటే అతడు వినేవాడిగా ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే వినడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. వినేవారంటే లోబడేవారు అన్నారు. యోసేపు లోబడ్డాడు. తండ్రి తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని గురించి చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏం చెప్పాడో అక్కడ చెప్పలేదు, కానీ వాస్తవం చూస్తే అతని జీవితంలో అతను మాట్లాడిన మాటను బట్టి దేవుడు చూస్తుండగా మనం తప్పు చేయకూడదు. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, ఒకరి దగ్గర అక్రమంగా దోచుకోకూడదు. ఇదిగో తప్పు చేసినోడు అన్నైనా సరే, తప్పు చేసినోడు తెలిసినోడైనా సరే తప్పును తప్పుగా ఖండించాలని తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు? తన తండ్రి చెప్పాడు. నేర్చుకున్నాడు కనుకనే యోసేపు అతని జీవితంలో దేవుని యొక్క సన్నిధిని అతడు నిలబెట్టుకున్నవాడు. ఈ రోజున మనకు దర్శనం లేకపోతే, మనకు మన జీవితం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మార్గం అనేది మనకు కనపడకపోతే మనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. కానీ మనకు ఒక దర్శనం ఉంటే, మన జీవితం పట్ల మనకు ఒక నిర్భరమైనటువంటి ఆలోచన ఉండి నేను ఒకటి సాధించాలని నువ్వు ఒక విజన్, ఒక దర్శనాన్ని ముందు పెట్టుకుంటే తప్పగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. శోధనలు రాకమా యోసేపు తండ్రి దగ్గర ఉంటే సహోదరులు ద్వేషించారు. మేమందరం కొడుకులం అయితే మమ్మల్ని దూర ప్రాంతానికి అడవులు పంపించి గొర్రెలుగా ఏమంటాడు వాడిని దగ్గర పెట్టుకొని మాకు ఆహారం తీసుకురావడానికి, ఆడుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి సమయం ఇచ్చారని తర్వాత ద్వేషించారు. చూడండి, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, పిలిచినప్పుడు విననప్పుడు, పిలిచినప్పుడు రానప్పుడు వినేవారికి ఆశీర్వాదం ఉంటుంది, రాని వారికి ఆశీర్వాదం వాళ్ళ మైండ్లో పడిపోయింది. ఏంటంటే మా నాన్నకి వాడంటేనే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు. వాళ్ళ ఆశ ఎంతగా మారిపోయిందంటే, మేము ఏ గొర్రెనైనా చంపుకొని తినేసి ఇది సింహం తినేసిందిరా అని చెప్పే విధంగా ఆ గొర్రెల మీద, సొంత ఇంటి మీదే, సొంత సొమ్ము మీద వాళ్ళకి కనబడింది. కొన్ని సందర్భాల్లో చూడండి, మన కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఒక పక్క నువ్వు భద్రం చేస్తా ఉంటావు, ఒక పక్క దాన్ని పాడు చేస్తా ఉంటావు. ఒక పక్క నువ్వు సమకూరుస్తూ ఉంటావు, ఒక పక్క నుండి దాన్ని చెడగొడతా ఉంటావు. కనుక వారు మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఈ రోజున రూపాయి కష్టపడి దాచుకుంటూ ఉంటే ఈరోజు ఎంతమంది ప్యాకెట్లో దాన్ని పెట్టి పాడు చేసేవాళ్ళు, ఎంతమంది ఆ బెట్టింగులు కట్టి వాటిని పాడు చేసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎందుకు నీకు ఈ పరిస్థితి మారలేదంటే కారణం ఒకటే, ఏదో ఒకేసారి నాకు వచ్చేసింది, ఎవరితో నాకు దొరికిందని ఒక భయంకరమైనటువంటి ఆశ నీలో ఉంది కనుక నీ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఎవడికో వస్తున్నావు తప్ప నీవు బాగుపడింది కనపడదు. ఒకవేళ ఎవరైనా అది వచ్చి నాకు లాభం కలిగిందంటే వాడు బాగుపడేది లేదు, ఎందుకంటే ఊరికే వచ్చింది కాబట్టి ఊరికినే ఖర్చు చేస్తాడు. అంతేనా? రాసుకుంటాడా? రాసుకో. కారణం ఏంటంటే అదొక అపవిత్రత, అదొక భయంకరమైనటువంటి వ్యసనం. దానిలో ఉన్నప్పుడు కుటుంబాల వర్గంలో, కుటుంబాల మార్పు రాదు. కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో వారి యొక్క స్వాభావిక ధర్మం తొలగిపోయి విమర్శ, తిరుగుబాటు తత్వం, దాడి చేసే తత్వం, మరి భయంకరమైనటువంటి గొడవలో కలహాలకు దారితీస్తుంది. అందుకనే మొదట మన కుటుంబాలు కట్టబడాలి. మన కుటుంబం కట్టబడితే, మనం సంపాదించిన ధనం మన దగ్గర ఉంటే, మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తే, ఇదిగో నువ్వు ఒకరిని చూసి నువ్వు బాధపడే అవసరం లేదు, దేవుడే ఇతరులు నిన్ను చూసే విధంగా మారుస్తాడు. దేనికోసం మనం ప్రార్థన కోసం? దీనికోసమే కదా. కుటుంబాలు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, అప్పుల నుండి బయటికి రావాలని, శోధనలు తొలగిపోవాలని, అనారోగ్యాలు పోవాలని ఈరోజు మనం దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అది జరగాలంటే మొదట నీలోనే మార్పు రావాలి. దేవుని యొక్క దర్శనం నీవు మారాలి, నీ కుటుంబం మారాలి. ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా వర్ధిల్లే వారిగా ఉండాలని. అది రావాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి.
ప్రభు సన్నిధిలో యాచన చేసేవారికి మనం ఉండాలి. ఎప్పుడైతే అది మనం చేస్తామో దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు చేసే ప్రతి పనిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. యోసేపు అదే నిశ్చయించుకున్నాడు. నేను ఏదేమైనా కానీ నా దేవుని నియమాన్ని, నా దేవుని చట్టాన్ని నేను మీరను. అన్నలో ఒక రోజు అనుకున్నారంట, వీడిని తప్పించేద్దాం అనుకున్నారంట. పొలాల దగ్గర, ఇళ్ల దగ్గర, ఇళ్ల స్థలాల దగ్గర, పొలాల దగ్గర, గట్ల దగ్గర ఎవరికెవరు శత్రువులు అంటే ఇంట్లో వాళ్ళే, ఒక ఇంట్లోనే. ఎందుకు ఇలా ఉంది అంటే అపవాది చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా వారిని విడదీసి చల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని దృష్టిలో నీకుంటే, దేవుని దృష్టిలో దేవుని ఆలోచనలు నీకుంటే దేవుడిని అంచెలంచెలుగా లేపుతాడంట. హల్లెలూయా. వాడు అనుకున్నారు కొట్టి వాడిని బావిలో పడే సంపేతం అనుకున్నారు. కానీ దేవుడు చెప్తాడు ఏంటంటే, అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళాల్సిన వాడిగా, ఐగుప్తులో నేను హెచ్చించబోతున్నాను. హల్లెలూయా. ఐగుప్తులో రాజు తర్వాత రాజు గారు ఉండాలనుకుంటా అని చెప్పేసి దేవుడు ఆలోచన ఏంటంట. కానీ ఇది తెలియదు కదా, బాధపడుతున్నాడు. ఏంటి నాకు ఈ సమస్య అనుకుంటున్నాడు. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళినటువంటి మరి కొంతమంది వ్యాపారులు వస్తే గిల్గాలులో వస్తున్నటువంటి వ్యాపారులకి అమ్మేశారంట. వాళ్ళు తీసుకెళ్ళిపోయి పోతిఫార్ ఇంట్లో ఇచ్చారంట. పోతిఫార్ ఇంట్లో ఒక బానిసగా జాయిన్ అయినటువంటి యోసేపు ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుందంట. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు చేసే పని నీ కుటుంబం గుర్తించకపోవచ్చు, నీవు చేసే పనిలో ఉన్నటువంటి విజయాన్ని నీ తోటి వారు గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన్ని నిన్ను హెచ్చించే టైం పోతిఫారు దాన్ని గమనించాడంట. యోసేపు నిన్ను పొలంలో పెడితే పొలం నూరంతలుగా పండుతుంది, నువ్వు అక్కడ కాదయ్యా, నువ్వు వచ్చి నా ఇంట్లో చేయాలి. సరే ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే అతనికి ఎంత జ్ఞానం ఉన్నాయా అంటే నిజంగా యాకోబు ఎంత గొప్పగా అతన్ని పెంచాడంటే ఆ ఇంటిలో పనివారికి అందరికన్నా కూడా శ్రేష్ఠుడిగా అయ్యాడంటే. ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఒకటే, అతడు నేర్చుకోవడానికి బట్టి వచ్చింది. అతడు వినడానికి ఆసక్తి చూపాడు కనుక వచ్చింది, లేక వచ్చేది కానీ కాదు. అతడు నేర్చుకున్న దాన్ని తీసుకెళ్లి ఆ పోతిఫార్ ఇంట్లో చేస్తుంటే మిగిలిన పరివారాన్ని సైతం ఆయన పక్కన పెట్టేసి యోసేపుని ఇంటి మొత్తం మీద, అంటే పోతిఫారు లేకపోతే ఇంటి యజమాని ఈయనే. చూడండి, యోసేపు దేవుడు ఒక్కొక్క మెట్టు పైకి నచ్చడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకటే గుర్తించాలి, మనం ఉన్న స్థితిలో దేవుడు ఎప్పుడు మనం ఉంచడో. నువ్వు ఆయన నమ్ముకున్న వాడిగా ఉంటే, నువ్వు ఆయన నమ్ముకున్న దానిగా ఉంటే దేవుడు నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి లేపుతా ఉంటాడు. కానీ పాపానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నువ్వు అంతగా త్వరగా ఆశీర్వదించగలుగుతావు. నువ్వు పాపానికి ఎంత నువ్వు అవకాశం ఇస్తే నువ్వు అంత దిగజారిపోయే స్థితిలోకి వస్తావు. దేవుడు మేలు చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే గర్విస్తారు. గర్వించి ముందుకెళ్ళడానికి లాగిపోతారు మధ్యలో. ఎప్పుడు అలా ఉండకూడదు. మనం ఆశీర్వదించబడేవారుగా మారాలి. ఒక రోజున ఒక భయంకరమైనటువంటి సంఘటన వచ్చింది. ఏంటంటే పోతిఫారు భార్య తన భర్త వెళ్ళిపోయిన తర్వాత యోసేపుని కోరుకుందంట. యోసేపుని ఆమె బలవంతం చేయడానికి చూసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు చూచుచుండగా ఈ అవాంఛనీయమైనటువంటి కార్యాన్ని నేను ఎలా చేస్తాను? హల్లెలూయా. ఈరోజున పాపం విషయంలో ఎంత భయం ఉందంటే యోసేపుకి, నేను పాపం చేస్తే దేవుడికి దూరమైపోతానని అతడు బలంగా నమ్మాడు. కనుక పాపాన్నైనా వదిలిపెట్టి పారిపోతా కానీ దేవునికి మాత్రం నేను దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజున నీ కుటుంబంలో దేవుని కార్యం ఎందుకు జరగట్లేదంటే, దేవుడు ఎందుకు దూరం అవుతాడంటే, పాపము కనుక కుటుంబంలోకి వస్తే, పాపం కనుక మనలోకి వస్తే దేవుని గురించినటువంటి ఆలోచన మనలో నుండి పోతాయి. చీకటి వెలుగుకుంటాయి, సమస్యలు వలయాలు వచ్చి మీద పడతాయి. ఇదిగో తెలియని రీతిగా అనారోగ్యాలు పాలవుతూ ఉంటాం, తెలియని రీతిగానే మనం ఒక్కొక్కటి కోల్పోతూ ఉంటాం. నిద్ర మేలుకొని ఇప్పుడైనా సరే లేచి మరలా తిరిగి ప్రార్థించి దేవునికి అంటగట్టబడటానికి సిద్ధపడే వారికి మనం ఉండాలి. యోసేపు అయితే దానికి అవకాశం మీరు అమ్మవారికి
వదిలిపెట్టి నిందనైనా మోసాడు కానీ పాపాన్ని చేర్చుకోలేదు. దేవుని సంగమా జాగ్రత్త వినండి. ఈ రోజున పాపము మనల్ని కుదురుగా ఉండలేదు. యోసేపు పారిపోయి నిందను అనుభవించాడు కానీ దేవుడు వెంటనే త్వరితగతిన ఎక్కువ కాలం మించిపోకుండానే యోసేపుకి అవకాశం ఇచ్చాడంట. ఏంటి అవకాశం అంటే, అతడు జైల్లో బందీగా ఉన్నప్పుడు జైల్లోకి వచ్చినటువంటి రాజుగారి యొక్క బాలదాయకుడు భక్షకారుడు ఇద్దరు జైల్లోకి వచ్చినప్పుడు వారిద్దరి యొక్క తప్పును ఆయన గుర్తించి వారిద్దరి దర్శనాలు చెప్పినప్పుడు రాజు కంటే ముందే శాసనాన్ని బయలుపరచండి. దేశంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది జ్ఞానులుగా పిలువబడుతూ అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ యోసేపు ఉన్న జ్ఞానం వాళ్ళకి లేదు. ఏంటంటే దర్శనాలను వివరించి చెప్పే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రార్థన చేసేవాడిగా నీవు ఉంటే, ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిగా నీవు ఉంటే, నీ మీదకి రాబోతున్న శోధనలు ముందే చూడాలి. నీ కుటుంబం మీదకి రాబోతున్నటువంటి ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి శోధనను ముందే గ్రహించి ప్రార్థన చేసేవాడు నువ్వు ఉండాలి. ప్రార్థన చేయటం అంటే, దేవుని సన్నిధికి వెళ్తాం అంటే అంత ఆశామాషి కాదు. దేవునితో నడవడం అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వభావాన్ని ధరించిన వారుగా, ఇతరులను నడిపించే వారుగా మారాలన్న. యోసేపు ఇద్దరు భావం చెప్పిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో చెప్పినట్టే అంత స్పష్టత అంటే దేవుని యందు భయభక్తులు అతనికి నేర్పించారు. వెంటనే రాజు కల వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిపిస్తే ఎవరో చెప్పలేకపోతే రాజుకు ఆ కలభావం చెప్పిన తర్వాత రాజు అంటాడు, ఈ దేశంలో నిన్ను మించిన జ్ఞానం ఎవరు లేడు కాబట్టి ఈ దేశాన్ని నడిపించడానికి నా తర్వాత నువ్వే అని దేశం మొత్తం మీద అతన్ని ప్రధానంగా చేశాడు. హల్లెలూయా. ఎక్కడ యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు నీ కుటుంబాల్లో కూడా గొప్ప యోసేపు లాంటి వారు లేక నీ జీవితంలో కూడా ఆశీర్వాదకరమైనటువంటి దినాలు మీరు చూడాలి. యాకోబు కరువులోకి వెళ్ళినప్పుడు తన కుటుంబాన్ని మొత్తాన్ని పోషించాడంటే ఎవరో యోసేపు. దేవుడి సంగమా వాక్యం అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు అలా మారకూడదు, దేవుడు మనం ఎందుకు అలాగా ఆశీర్వదించకూడదు. అలా ఆశీర్వదించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని దర్శనాన్ని తెలుసుకొని మన కుటుంబం కోసం ప్రార్థన చేసి మన కుటుంబంలో అటువంటి వారు తయారయ్యే విధంగా మనం పాటుపడే వాడిని మనం ఉండాలి. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరు చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవటం ఎంతో ధన్యకరమైనది. ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మన మైలవరంలోని ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ ద్వారా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని మంచి భవిష్యత్తుకు నిచ్చెన వేసుకోండి. మా ఇన్స్టిట్యూట్ నందు కంప్యూటర్ బేసిక్స్, డిటిపి, ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, వీడియో మిక్సింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, 2D 3D యానిమేషన్, AI టూల్స్ తో మూవీ మేకింగ్, ఎలక్ట్రానిక్ మీడియా తదితర కోర్సులు నేర్చుకున్నటకు కంప్యూటర్ కోర్సులో ఈ రోజే జాయిన్ అవ్వండి. సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పబడును. ముఖ్యంగా మ్యూజికల్ కీబోర్డ్, తబలా, రిథమ్ ప్యాడ్స్ నేర్పించబడును. మా అడ్రస్ ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్, భద్రాచలం మెయిన్ రోడ్, నారాయణ స్కూల్ ప్రక్కన, హీరో షోరూం పైన, మైలవరం. మా సెల్ నంబర్ 8500732125.